ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు బిడ్డలారా. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. నేటి వాక్య ధ్యానం కొరకై నిర్గమాకాండం 31వ అధ్యాయం 14వ వాక్యం చదివి 14-15 వాక్యాలు చదివి ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 14-15. కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణ శిక్ష నొందును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడుకొని ముగించుకుందాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే 6 దినాలు పనిచేయండి, 7వ దినము అది విశ్రాంతి దినము. దేవుడు 6 దినములు సృష్టి చేశాడు, 7వ దినము విశ్రాంతి అని చెప్పాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే 6 దినములు మీరు పని చేశారు కదా, 7వ దినము అది పరిశుద్ధ దినముగా దేవునికి మనము ఇవ్వాలి. ఆ దినం మనము దేవుని సన్నిధిలో ఉండాలి, ఆ దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనకి అంత రివర్స్. 6 దినాలలో పని చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. 7వ దినము కూడా ఆదివారం అని లేదు, దేవుని రోజని కాదు, ఆ మందిరానికి వెళ్ళాలని ఏముండదు. ఏం చేస్తామో తెలుసా, అంతా మనకు నచ్చిన పనులు చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాం. ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు ఏంటంటే ఆదివారం రోజే అందరికీ సెలవు కాబట్టి ఆ రోజే ఫంక్షన్లు పెడతారు, ఆ రోజే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అసలు ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా, అవునా కాదా? ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారా, మనుషులు రాశారా? దేవుడు చెప్పిందే కదా. మరి దేవుడు చెప్పిన మాట వినాలా వినకూడదా? మరి వినట్లేదు అంటే పాపం చేస్తున్నామా, మర్యాద ఇస్తున్నామా దేవుడికి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అతి చేస్తున్నాం కదా. మన అతిక్రమములు బట్టే ఆయన నలగొట్టబడ్డాడు. అతిక్రమము అంటే ఏంటి? హద్దు మీరడం, చెయ్యాల్సింది చేయకుండా ఓవర్ చేయడం, హద్దు మీరిపోతూ ఉంటారు. కానీ మనకేం కావాలి? ఆరోగ్యం కావాలి, ఆశీర్వాదం కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి. ఎలా వస్తుంది? దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుందా? మరి మనం దేవుడు చెప్పినట్లు చేయకుండా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అంటే తెలిసి ప్రార్థన చేస్తున్నామా, తెలియక ప్రార్థన చేస్తున్నామా, కావాలనే ప్రార్థన చేస్తున్నామా, అత్యాశతో ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మన పట్ల మేలు చేయాలని కోరుకుంటాం, కానీ దేవుని మాటను పట్టించుకోం. దేవుడే చెప్తున్నాడు కదా. దేవుడు ఏమన్నాడో తెలుసా? 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు అది నేను నియమించిన రోజు. ఇది నాకును ఇజ్రాయేలీలకి వాళ్ళ బిడ్డలకి నిబంధనగా చెప్తున్నాను. ఇదొక సైన్, కవెనెంటే కాదు, ఇదొక సైన్గా ఉంటుంది మీకు నాకు అని చెప్తున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నువ్వు అట్లా చెప్తావు ప్రభా, నీకేం తెలుసులే మా ఇంట్లో పరిస్థితులు, నీకేం తెలుసయ్యా మా కుటుంబ పరిస్థితులు, నీకేం తెలుసు మా శ్రమలు, నీకేం తెలుసు మా వేదనలు. ఈరోజు వరకు మేము బ్రతుకున్నామంటే మా రెక్కల కష్టమే దేవుడు చెప్తాం మనం. ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే ఆరోగ్యం ఉందా నీకు? ఆయన క్షేమం ఇవ్వకపోతే నీకు క్షేమం ఉందా? ఆయన కాపాడపోతే నువ్వు కాపాడబడుతున్నావా? వేరే వాళ్ళ గురించి మనకు వద్దండి.
యేసు క్రీస్తు ప్రభు మార్గములోకి వచ్చి నువ్వే నా సమస్తము అని చెప్పి ఆయనలో వెంబడిస్తున్న మనం, రక్షణ పొందిన మనం, మారు మనసు పొందిన మనం, దేవుడే నా యేసయ్యే నా దేవుడు అని నియమించుకొని నిర్ణయించుకొని కట్టుబడి ఆ దేవునిలోనే నాకు రక్షణ ఉంది, ఆ దేవునిలోనే నాకు విడుదల ఉంది, ఆ యేసులోనే నాకు ఆ పరలోకం దక్కుతుంది అని ఒక నిర్ధారణకు వచ్చి తెలుసుకొని ఈ మార్గంలోకి వచ్చాం కదా. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మార్గంలో లేని వారు ఎట్లా చేస్తున్నారో మనం అట్లా చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ మార్గంలో లేని వారు వాళ్ళు ఏదైనా చేస్తారు, మనకు అనవసరం. కానీ మనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయిగా, మనకంటూ కొన్ని సరిహద్దులు ఉన్నాయిగా, మనకంటూ దేవుడు కొన్ని చెప్పాడుగా, మరి అవి పాటించొద్దా? పాత నిబంధన గ్రంథంలో అయితే ఇలా ఉంది, నూతన నిబంధన గ్రంథంలో ఏముందో తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 43-44 వాక్యాలు చదివితే ఏముందో తెలుసా? వారట ప్రతిరోజు లేదా వారు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మనకి 6 రోజులు కష్టపడి పని చేసి 7వ రోజు దేవునికి సహవాసం చేయండి, 7వ రోజు దేవుని సన్నిధిలో గడపండి అని అంటేనే మనం అస్సలు సమయం ఇవ్వట్ల దేవుడికి. కానీ దేవుడు నూతన నిబంధన గ్రంథంలో అపోస్తులు చేసినటువంటి ఆ కార్యాన్ని రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, వారట ఎడతెగక ఉన్నారంట. అంటే ఒక చైన్ ఎలా అయితే ఫామ్ అవుతుందో ఎక్కడ గ్యాప్స్ లేకుండా, అలా ప్రతిరోజు ఎడతెగక కంటిన్యూషన్గా చేస్తున్నారంట. అలసిపోలేదు, విసిగిపోలేదు. ప్రతిరోజు శుద్ధి చేసుకుంటున్నారు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో ఆయన వాక్యంతో అంటగట్టబడుతున్నారు, ప్రతిరోజు ప్రభు బల్లలో చేయి వేస్తున్నారు, ప్రతిరోజు ఎడతెగకున్నారు. మన భక్తి జీవితము అంతకంతకు వర్ధిల్లాల్సింది పోయి రోజు రోజుకి నెలలకి సంవత్సరాలకి దిగజారుడైపోయింది. ఇంకొందరు జీవితాలు అయితే ఎక్కడేసిన గొంగల వల్ల అక్కడే ఉంది. కారణం ఏంటంటారు? దేవుడికి చేతగాక ఆశీర్వదించట్లేదా? దేవుడికి ఇష్టం లేక ఆశీర్వదించట్లేదా? కాదు, మనం సరిగ్గా దేవుడికి లోబడట్లా. దేవునికి లోబడకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, మనమేదో చాలా నీతిగా ఉన్నామని, యథార్థంగా ఉన్నామని, పరిశుద్ధంగా ఉన్నామని మనం ఫీల్ అయిపోతూ నన్ను దించయ్యా ఆశీర్వదించయ్యా అంటే ఏడ దించుతాడు? నిన్ను ఆశీర్వదించుతాడు. ఆశీర్వాదం రాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు 6 రోజులు కష్టపడు, నీ కుటుంబం కోసం నువ్వు పని చేసుకో, కానీ 7వ రోజు ఉంది చూడు, అది దేవునికి ప్రతిష్ఠించబడిన రోజు. ఆ రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. ఎన్ని గంటలు గడుపుతావు కాదు, ఆ రోజంతా గడిపినా తప్పులేదు, ఆ రోజంతా దేవుని సన్నిధిలో ఉన్నా తప్పులేదు. మనకు అలా ఇష్టం ఉండదు. మనకి ఆదివారం వచ్చిందంటే రోజు పనికి వెళ్ళిపోవడానికి 5 గంటలు లెగుస్తాం, లేదా 4 గంటలకే లెగిసిపోతాం. లెగిసి ఏదో చిన్న ప్రార్థన చేసుకొని గబగబా పనులు సర్దుకొని వెళ్ళిపోతాం పనులకి వెళ్ళాలంటే. కానీ ఆదివారం వస్తే పర్లేదులే, మందిరానికేగా, ఇంకొంచెం 1 గంట ఎక్స్ట్రా పడుకుందాం. అలసిపోయా, 6 రోజులు పనిచేసి అలసిపోయా నేను. అందుకే ఎప్పుడు లెగుస్తాం? మన ఇష్టం, అంతుపంతు లేదు మనకి. ఇంకా అదే మరుసటి రోజు పనికి వెళ్ళాలంటే ఈరోజు రాత్రి త్వరగా అన్నీ సరిపెట్టేసుకొని అన్నీ సర్దేసుకొని
త్వరగా పడుకుని పోతాం ప్రార్థన చేసేసుకొని. అదే ఆదివారం అంటే పర్వాలేదులే, కాసేపు ఫోన్ చూద్దాం, కాసేపు టీవీలో మొహం పెట్టుకుందాం, కాసేపు ఎలాగో ఒకలా కాలక్షేపం చేద్దాం. రాత్రులు పడుకోవడం లేటే, తెల్లవారు లెగడం లేటే. మందిరానికి ఈశ్రోమను ఉసూరుమని వస్తారు, ఉసూరుమని వస్తారు. దేవుని ఆజ్ఞను మనం ఎలా పాటిస్తున్నామో అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. దేవుని మాట వినకపోతేనండి ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నా దానికి ప్రయోజనం మనం చూడలేం. అదే ఆదివారం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ప్రార్థన కూడా మానేస్తాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత త్వరగా వెళ్తామో. ఆదివారం మందిరానికి మాత్రమే ఆలస్యంగా వస్తాం, కానీ ఫంక్షన్లకు పోవాలన్నా, పెళ్ళిళ్ళకు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ముందే తయారై బస్టాండ్లో ఉంటాం, ముందే పోతాం. అసలు మనం ఎంత గౌరవిస్తున్నామో దేవుడి మాటకు కదా. ఎంత గౌరవిస్తామో దేవుని మాటకి మనము దేవుని మాటని ధిక్కరిస్తున్నామండి. ఇది పాపం కాదంటారా? పాపం అంటే ఏవేవో లోకంలో చేస్తున్నారు చూసారా, అది మాత్రమే చూడకండి. మనుషుల దృష్టిలో గంభీరంగా కనబడుతున్న పాపములు దేవుడు చూసి ఒక్కసారి గనక వాళ్ళు దేవుని వైపు తిరిగి ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి రూములో దొర్లిసి ఏడ్చారనుకోండి, దేవుడు ఆ పాపాలని కొట్టేస్తాడు, క్షమించేస్తాడు, రక్షించేస్తాడు. కానీ ఏదైతే మనుషుల దృష్టిలో పాపంగా కనపడవో కానీ దేవుడు దాన్ని భూతత్వంలో పెట్టి చూస్తాడు. మీకు తెలుసా? అందుకే దేవుడు అంటాడు, నీ సహోదరుల కంట్లో నలుసుందయ్యా, నలుసు, చిన్న నలుసు, అది నీ కంట్లో ఏముందో తెలుసా? పెద్ద దూలం ఉంది. నీ కంట్లో ముందు దూలాన్ని తీసేసుకుంటే ఆ ఎదటివాడి కంట్లో ఉన్న నలుసు నీకు స్పష్టంగా కనబడుతుంది. అది నలుసే, అది నలుసే. దేవుడు చాలా సివియర్గా చూస్తాడండి. బాహ్యంగా జరిగిస్తున్నటువంటి కార్యాలు ఉన్నాయే, అది పెద్ద. ఎందుకన్నానంటే ఈ మాట, ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపేస్తారు. చంపేసిన తర్వాత అది కోపంలో ఆవేశంలో చేసేస్తారు. నిజమే, తప్పే. కానీ కొంతమంది వారు జైలు పోతారు, పశ్చాత్తాపడతా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అనవసరంగా ఇలా చేసేసాను, నా కుటుంబానికి నేను దూరం అయిపోయాను అని పశ్చాత్తాపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏడుస్తారు. ఎవరో ఒక సువార్థికుడో ఎవరో మిషనరీయో ఏదో ఒక సందర్భంగా జైలు విజిట్ చేసినప్పుడు ఆ దైవ సేవకుని ద్వారా కొన్ని మాటలు, దేవుని మాటలు చెప్తే ఈ దేవుడు క్షమిస్తాడనమాట అని తెలుసుకొని, తండ్రి నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. అధికారుల హృదయం దర్శించి అతన్ని విడిపించేస్తాడు. విడుదల కూడా అయిపోతారు. కొంతమంది మరణ శిక్షలు పడిన వాళ్ళని కూడా విడుదల వచ్చేసింది. కొంతమంది అలా కూడా ఉన్నారు. కానీ బయటే తిరుగుతారు కొంతమంది, కానీ ఎదుటివాడిని సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కత్తులు కటారాలు ఏమీ అక్కర్లా, సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, గుండెల్ని గాయపరుస్తూ ఉంటారు. మరి దాన్ని ఏమంటారు? కత్తి తీసుకొని పొడవలా, కానీ కత్తిపోటు లాంటి మాటలతో గుండెను గాయపరుస్తున్నారు. దేవుడు ఆ వ్యక్తిని క్షమించమని అడిగాడు కనుక తప్పించాడు, ఆ శిక్ష నుంచి విడిపించాడు. ఆ సహోదరుడు కానీ లేదా ఆ సహోదరి కానీ దేవుని మార్గంలో కొనసాగుతుంటే దేవుడు కృపిస్తాడు. కానీ ఈ వ్యక్తి దేవుని సన్నిధిలోనే బ్రతుకుతూ, దేవుని మార్గంలోనే ఉంటూ, దేవుని వాక్యాలు వింటూ, హృదయంలో నుంచి అనేకమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి తలంపులు, ఆలోచనతో కలిగి ఉంటే ఈ వ్యక్తి ఎప్పటికీ మారు మనసు అనేది రాదు. ఎందుకంటే గ్రహించదు.
ఆ వ్యక్తి గ్రహింపడు. ఎందుకంటే నేను బాగానే ఉన్నానుగా, నేను దేవుని సన్నిధి పోతున్నానుగా, నాలో ఏం తప్పు లేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. దేవుడు మనుషులు చేస్తున్నటువంటి ఘోరమైన పాపములు, తప్పులు ఏదైతే ఉన్నాయో, మనుషుల దృష్టిలో ఏదైతే చాలా సివియర్గా ఉన్నాయో దాన్ని దేవుడు అంత సివియర్గా తీసుకోడు. కానీ మనుషులు చాలా సిల్లిగా అబద్ధాలు, కొంతమంది ఊరికే అబద్ధం ఆడతారు. కానీ లోకంలో ఏమంటారండి, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. అది పెద్ద సివియర్గా సీరియస్గా తీసుకోరు జనాలు. పోన్లేండి, ఏదో అబద్ధం ఆడేసాడులేండి, పోన్లేండి ఆ టైంకి అలాగా అని సిల్లిగా వదిలేస్తారు. కానీ దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. మనుషులు సిల్లిగా అని అనుకున్న దాన్ని దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. మనుషులు అమ్మో ఇది చాలా ఘోరం కదా అన్నదాన్ని దేవుడు ఇది కామన్ అని వదిలేస్తాడు. అంత సీరియస్గా ఏం తీసుకోడు. అందుకే అంటాడు, బయట నుండి వచ్చేవి కాదు మిమ్మల్ని అపవిత్రపరిచేది, మీ లోపల నుండి వచ్చేవి మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా, విధేయత చూపకుండా, దేవుడేమో నువ్వు 6 రోజులు పని చేసుకొని 7వ రోజు నాతో గడుపమ్మా, నాతో గడుపు నాయనా అని దేవుడు చెప్తే, మనము 6 రోజులు ఎటేటో పోతూ ఉంటాము. ఇష్టమైతే పనికి వెళ్తాము, లేదా సెలవు పెట్టుకొని ఇంట్లో ఉంటాము. కానీ ఆదివారం మాత్రం బిజీ కనబడం. అందరికీ ఎవరు చీప్ అయ్యా అంటే దేవుడే చీపు. రక్షణ ఉచితం అయిపోయింది. అనారోగ్యంగా ఉన్నారంటే దేవుడి దగ్గర తండ్రి నాయన స్వస్థపరచలేనా అంటే స్వస్థ వచ్చేస్తుంది. కష్టంలో ఉన్నారంటే కష్టం తీర్చేస్తున్నాడు. బాధల్లో ఉన్నారంటే బాధలు పోతున్నాయి. అవసరానికి దేవుణ్ణి వాడుకుంటున్నారు తప్ప దేవుడు మాట వినాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి, దేవుడికి మహిమకరంగా జీవించాలి అనే ఆలోచన నేటి దినాలలో క్రైస్తవులకి లేకపోవడం, చాలామందిలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. డ్యూటీలకు వెళ్ళాలంటే త్వరగా లెగిసిపోతున్నాం మనం, అలసిపోయి ఆదివారాలు మాత్రం మందిరానికి వెళ్ళాం. దేవుడేగా, పర్వాలేదులే, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. అదే యజమాని అయితే, అదే ఓనర్ అయితే శాలరీ కట్ చేస్తాడు కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, 7వ రోజు నువ్వు గనక పరిశుద్ధంగా ఆచరించకపోతే, నువ్వు గనక ఆ సమయాన్ని ఆ రోజుని దేవుడికి ఇవ్వకపోతే మరణ శిక్ష అంట. ఆడి జీతమే కట్ చేసేది, ఇది ఏకంగా ప్రాణమే పోద్ది. శిక్ష సివియర్ అయిపోద్ది. అసలు నువ్వు బ్రతుకుంటేనేగా కష్టపడడానికి, నువ్వు బ్రతుకుంటేనేగా సంపాదించేది. అదే లేకపోతే, నీ కంఠంలో ఊపిరి లేకపోతే కష్టపడగలవా? నీ కంఠంలో ఊపిరి లేకపోతే నువ్వు కుటుంబాన్ని బాగు చేసుకోగలవా? ఏది సివియరు? మనమేమో మనుషుల దగ్గరికి అక్కడ పనికి పోతే అమ్మో శాలరీ కట్ చేసేస్తాడని అటు పోతాం, పరిగెట్టుకుని పోతాం కదా. మరి ఇక్కడ ప్రాణమే తీసేస్తానన్న మరణ శిక్ష అంట. భయం ఉందా అసలు మనకి? ఉందా భయం? ఈ ఆదివారం కాకపోతే వచ్చే ఆదివారం కాకపోతే అవతల వచ్చే ఆదివారం మందరం ఏడబోద్ది. పాస్టర్ గారు ఏడబోతారు? ఏడబోరు, అక్కడే ఉంటారు. తప్పు. మందిరం అక్కడే ఉంటుంది, దైవజనులు అక్కడే ఉంటారు. కానీ దైవజనులతో పాటు దేవుడు కూడా ఉంటాడు ఇక్కడ. దేవుడు కూడా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాడు. దేవుడు కూడా ప్రజెంట్ ఆబ్సెంట్లు వేసుకుంటున్నాడు. నువ్వు ప్రజెంట్ అయితే, ఆయన ప్రజెన్స్లో ఉంటే ఆయన చాలా సంతోషిస్తాడు, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇస్తాడు. నువ్వు ఆబ్సెంట్ అయితే, నువ్వు ఎగ్గొట్టేస్తే దానికి కూడా దేవుడు సివియర్గానే చూపిస్తాడు. దేవుడంటే ఇష్టం ఉన్నవాళ్ళు, దేవుడంటే ప్రేమ ఉన్నవాళ్ళు, దేవుడంటే గౌరవం ఉన్నవాళ్ళు
ఆయన చెప్పిన మాటకు విధేయత చూపిస్తారు. ఆ విధేయత చూపటం వల్లనే తెలుస్తుంది ఏమనంటే నిజంగా ఆ బిడ్డ యేసయ్యను లేదా దేవుణ్ణి ప్రేమిస్తుంది అని. క్రియలేని విశ్వాసం ఎలాగో మృతమో, క్రియలేని ప్రేమ, క్రియలేని మాట అది వ్యర్థం. యేసయ్య అంటే నాకు ఇష్టమని చెప్పుకుంటూ ఆయన చెప్పిన ఏ మాట వినకపోతే అది వృధా, వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వేగరమే పరుగులు పెట్టేవాడుగా ఉండాలండి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు మందిర గుమ్మములు తెరవబడతాయా, ఎప్పుడెప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళాలా అని ఆరాటం మనలో ఉండాలి కదా. అలా ఆరాటం ఎక్కడికి వెళ్తాం, అలా ఆరాటం ఎప్పుడు ఉంటుంది తెలుసా? స్నేహితులతో కొలవడానికి ఉంటుంది. బయట అన్ని విషయాల్లో ఉంటుంది ఆరాటం, ఒక దేవుడి విషయంలో తప్ప. దేవుని విషయంకి వచ్చేసరికి ఎక్కడలేని నీరసం ఉంటుంది. దేవుడి విషయంకి వచ్చేసరికి ఎక్కడలేని సమస్యలు గుర్తొస్తాయి. దేవుడి విషయంకి వచ్చేసరికి ఎక్కడలేని బాధలంతా వచ్చేస్తాయి. దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మనసేం బాగాలేదు, నేను రానులే. నీ మనసు అసలు నువ్వు మనసు బాగోపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? అనారోగ్యంగా ఉన్నావు నువ్వు, నాకు అనారోగ్యంగా ఉంది నేను ఇంట్లోనే ఉంటానులే అంటావా? హాస్పిటల్కి పోతావా? ఎందుకంటే ఇంట్లో ఉంటే తీవ్రం అయిపోద్దేమో, ఇంకేమన్నా అయిపోద్దేమో.